హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వీలునామా అంటే ఏమిటి, అది ఎవరు రాస్తారు, ఎందుకు రాస్తారు, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, రిజిస్టర్ చేయాలా వద్దా, వీలునామా రాసే వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు, ఈ మొదలగు ఈ వివరాల గురించి మీకు డీటెయిల్డ్గా ఈ వీడియో చేస్తున్నాను. మీరు మొదటి నుంచి చివరి వరకు ప్రతి పాయింట్ని జాగ్రత్తగా మీరు వినండి. వీలునామా అనేది ఎప్పుడు రాస్తారంటే, ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ హెడ్ ఓల్డ్ అయిపోయినప్పుడు లేదా సిక్ అయిపోయినప్పుడు అతను రాయాలి అనుకున్నప్పుడు, ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు రాకూడదు అనుకున్నప్పుడు అతను వీలునామా రాయడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకు రాయాలి ఈ వీలునామా అంటే, ఫ్యామిలీలో 2, 3, 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో ఇతను చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి గొడవలు రాకుండా స్మూత్ వేలో వాళ్ళకి ఆయన యొక్క ప్రాపర్టీని షేర్ చేసుకునేందుకు. వీలునామా ఎలా రాయాలంటే, ఒక తెల్ల పేపర్ మీదైనా రాయొచ్చు, లేదంటే ఒక స్టాంపు పేపర్ మీద అయినా రాయొచ్చు. కానీ ఆ వీలునామా రాసినప్పుడు మాత్రము కంపల్సరీగా 2 విట్నెస్లు కంపల్సరీగా ఉండాలన్నమాట. అది రిజిస్టర్ కూడా చేయించుకోవచ్చు, కానీ రిజిస్టర్ చేస్తేనే ఇది వ్యాలిడ్ అవుతుంది అనేది మాత్రం కాదు. రిజిస్టర్ అయితే లీగల్ డాక్యుమెంట్ అవుతుంది, చెయ్యకపోతే జస్ట్ డాక్యుమెంట్ అవుతుంది. ఏదైనా కూడా వీలునామా అనేది వ్యాలిడిటీ ఉందన్నమాట. వీలునామా రాసే వ్యక్తి జనరల్గా ఏ స్థితిలో ఉన్నాడు అనేది కూడా మనం పరిశీలించాలి. ముఖ్యంగా వీలునామా రాసే వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు అనేది మనం పరిశీలించాలి. అతను మైండ్ కాన్స్టెంట్గా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి, అతను ఏం పని చేస్తున్నాడు అనేది అతనికి తెలిసి ఉండాలన్నమాట. అటువంటప్పుడే ఈ వీలునామా అనేది ఉపయోగంలోకి వస్తుంది. అతను మైండ్ బాగలేదనుకోండి, మతి స్థిమితంలో లేదన్నటువంటి సందర్భాల్లో రాసిన వీలునామా చెల్లదు. అట్ ద సేమ్ టైము కంపల్సరీగా వీలునామా రాసే వ్యక్తి పక్కన 2 విట్నెస్లు అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. వీలునామా అనేది ఎప్పుడు కూడా తన సొంత కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆస్తిని మాత్రమే వీలునామా రాయగలరు. అది ఎప్పుడు రాస్తారు అనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. అతను మామూలు పరిస్థితిలోనూ రాయొచ్చు, లేదు ఆ లాస్ట్ స్టేజ్లో కూడా రాయొచ్చు. ఒకవేళ ముందుగా రాసిన వీలునామా తర్వాత అతను మనసు మార్చుకొని ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసి వేరే వీలునామా రాసుకోవచ్చు. కానీ రెండోసారి రాసిన వీలునామాలో మొదటిసారి రాసిన వీలునామా చెల్లదు అని కంపల్సరీగా నోట్ చేయాల్సి ఉంటుంది. అసలు వీలునామా అనేది ఎందుకు రాస్తారు? ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వస్తుంది, పిల్లలు గొడవ పడతారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి వీలునామా అనేది రాస్తూ ఉంటారు జనరల్గా. వీలునామా ఎలా రాయాలి అనేది నేను ముందుగా చెప్పాను కదా, ఒక పేపర్ మీద రాస్తే డాక్యుమెంట్ అవుతుంది. అదే మనం రిజిస్టర్ చేస్తే లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. ఏదైనా ఒకటే, దేనికైనా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కానీ కొత్త వీలునామా రాసేటప్పుడు మాత్రం పాత వీలునామా డేటు ఇది చెల్లదు అని అందులో మెన్షన్ చేయాలి. రిజిస్టర్ చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు కూడా, ఏదైనా ఓకే. వీలునామా రాసే వ్యక్తి మాత్రం మైండ్ స్టెబిలిటీగా ఉండాలి, అతను ఏం చేస్తున్నాడు అనేది అతనికి తెలిసి ఉండాలి. జనరల్గా వీలునామా ప్రాపర్టీకి అతను బాగా ఉన్నప్పుడే రాయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అతను చనిపోయినా లేదంటే ఇంకేమైనా జరిగినా ఆ ప్రాపర్టీ మీద అతను పిల్లలు గొడవ పడకుండా ఉండడానికి ఇది వీలునామా అనేది రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అదే కాకుండా ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి అనేది అతని ఇష్టం. అతను రాసి వీలునామా రాసి పిల్లలకు కూడా చెప్పొచ్చు, పలానా దగ్గర వీలునామా ఉంది, నా తదనంతరం మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. సో వీలునామా అనేది ఏమిటి, ఎవరు రాస్తారు, ఎందుకు రాస్తారు, ఎప్పుడు రాస్తారు, ఎలా రాయాలి, రిజిస్ట్రేషన్ చెయ్యాలా వద్దా, అసలు ఈ వీలునామా రాసే వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. సొంత కష్టార్జితమైన ఆస్తికి మాత్రమే అతను వీలునామా రాయగలడు. సో ఎటువంటి ఆస్తి మీద అతనికి హక్కు ఉండదు. అతని సొంత
కష్టార్జితమైన ఆస్తి మీదనే వీలునామా రాయడానికి అవకాశం ఉంటుంది. వీలునామా అనేది రాసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. తమ పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఎవ్వరూ ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కనుక ఫ్యూచర్లో వీలునామా రాయడం అనేది ఉత్తమమైన పద్ధతి. మరొకసారి గుర్తుపెట్టుకోండి. మీరు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోకూడదు అనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.